హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ రొటీన్ చేస్తున్నాను. మార్నింగ్ 6 to 10:30 వరకు అయితే చేస్తాను. యాక్చువల్గా రెన్సి పాపతో నా డే అనేది ఎలా స్టార్ట్ అవుతుందో కూడా చూడండి. తను లేవక ముందే మ్యాక్సిమం బయట క్లీన్ చేసేద్దామని ట్రై చేస్తాను. కానీ నేను బయటికి రాగానే తనకి నేను పక్కన లేనని అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా ఒక 10 minutesకే లేసేస్తుంది. ఇంకేం చేయలేము. మేము ఉండేది పెంట్ హౌస్ కాబట్టి బయట ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ కంపల్సరీ డైలీ నీట్గా క్లీన్ అయితే చేసుకుంటాను. ఎవ్రీడే రెన్సి పాప ఆడుకుంటుంది కదా, డస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇంకా ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నాకు కూడా మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ లాగానే ఉంటుంది. ప్రజెంట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ కాబట్టి కంపల్సరీ నేనే క్లీన్ చేసుకుంటాను. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వనండి. మ్యాక్సిమం నా పనుల వరకు నేనే చేసుకుంటాను. నార్మల్గా అయితే మార్నింగ్ ఇంకా కొంచెం హడావుడిగానే ఉంటుంది. రెన్సి పాప స్కూల్కి వెళ్తుంది కదా. ఈ రోజు అయితే స్కూల్ లేదండి, సెకండ్ సాటర్డే అంట, హాలిడే. కొంచెం స్లోగానే వర్క్ చేసుకుంటాను. ఎందుకంటే ఎలాగో రెన్సి పాపకి బాక్స్ కట్టే పని అయితే లేదు కదా, ఇంకా ఇంట్లోనే కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక చాలా టైం ఉంటుంది. ఆ టైంలో అయితే లంచ్ ప్రిపేర్ చేసేయచ్చు. బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్స్ అంతా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా బెడ్ అంతా దులిపేసి ఫస్ట్ 3 rooms అయితే నీట్గా ఊడ్చేస్తానండి. అలా ఊడ్చేస్తేనే నాకైతే మంచిగా అనిపిస్తుంది. తర్వాతే కిచెన్ రూమ్లోకి వెళ్తాను. ఇంకా బ్రష్ అయితే చేసుకోలేదు. ఇంకా రెన్సి పాప ఈరోజు హాలిడే కాబట్టి తనైతే గేమ్ స్టార్ట్ చేసేసింది. ఇంకా డే అంతా చుక్కలు చూపిస్తుందిలేండి. పెట్టిన వస్తువు పెట్టిన చోట అస్సలు ఉంచదు, అన్నీ తీసేస్తుంది. ఇంకా తనకి నచ్చినట్టు ఆడుకుంటుంది. ఇంకా తప్పదు. ఇంకా మధ్య మధ్యలో కోపం వస్తే కొట్టక తప్పదు కూడా. నేను కొంచెం సేపు వదిలేసి నా పనులు నేను చేసుకున్నానంటే చాలు. ఇంకా అమ్మ వదిలేసింది కదా, మన ఇష్టరాజ్యం అనుకుంటుంది. విండోస్ ఎక్కేసి ఎలా చేస్తుందో చూడండి. ఇప్పుడైతే బ్రష్ చేసుకుందాం రావే దిగు అంటే దిగేసింది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్లో అయితే టైంపాస్కి సరదా కోసం అయితే పెట్టేదాన్ని. అలా రెన్సి పాప ఒక వీడియో చాలా పాపులర్ అయిపోయింది. అప్పుడు నాకు సీరియస్నెస్ వచ్చింది. అలాగే తక్కువ టైంలో మనకు మంచి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. అనుకోకుండా 48K ఫాలోవర్స్ అయితే వచ్చారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టాను. మంచి గ్రిప్లో ఉండే మన ఛానల్. అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో నాకు హెల్త్ బాగుండకపోవడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. అది ఛానల్ మీద ఎఫెక్ట్ అయితే పడింది. నేనైతే అలానే అనుకుంటాను. ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఛానల్ అయితే వ్యూస్ తగ్గిపోయాయి, చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా తర్వాత నాకు కొంచెం ఫ్యామిలీ రీజన్స్ వల్ల అసలు వీడియోస్ చేయాలా వద్దా అని అయోమయంలో అయితే ఉన్నాను. ఇంకా అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేసేదాన్ని. కానీ ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతున్నాయి. అలా అయిపోతున్నప్పుడు వల్ల నాకు కొంచెం బాధ అనిపించేది. ఇంకా ఆ ప్రాబ్లంలో ఈ వీడియోస్ అవసరమా అనిపించేది. కానీ మన ఫ్యామిలీ లీడ్ అవ్వాలంటే కంపల్సరీ ఏదో ఒక సోర్స్ అయితే ఉండాలి కదా. ఇంకా నేనైతే బయటికి వెళ్ళి వర్క్ అయితే చేసుకోలేనండి. ప్రజెంట్ పాపతో ఉన్నాను కాబట్టి ఇంకా బయటికి వెళ్ళి వర్క్ చేసుకునే అంత లేదు. అప్పుడు ఇంకా పాపను చూసుకోవడానికి కూడా ఎవ్వరు లేరు. ఇంకా ఏదైనా ఉంది అంటే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాల్సిందే. ఇంకా విలేజ్కి పంపించేసి నేను ఇక్కడ వర్క్ అయితే హ్యాపీగా చేసుకోలేను. అలాంటి వర్క్ వద్దనిపించింది. అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని అయితే డిస్కరేజ్ చేయట్లేదు. బ్రష్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రష్ కంప్లీట్ అయిపోయాక ఒక 5 minutes అయితే రిలాక్స్గా కూర్చుంటాను. ఇంకా వెంటనే పని చేస్తే కొంచెం ఓపిక అయితే ఉండదు కదా. ఇంకా కిచెన్లో ఎంటర్ అయిపోయానంటే ఇంకా పనులు అయితే స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకా పక్కనైతే హాట్ వాటర్ పెట్టేశాను, అలాగే మిల్క్ కూడా పెట్టేశానండి. మిల్క్లో వచ్చేసి లైట్గా షుగర్ అలాగే హార్లిక్ అయితే యూజ్ చేస్తాను. నాకు డైరెక్ట్ మిల్క్ తాగడం ఇష్టం ఉండదు, అంటే ఆ ఫ్లేవర్ నచ్చదు అన్నట్టు. ఇంకా హార్లిక్స్ వేస్తే కళ్ళు మూసుకొనైనా మిల్క్ అయితే తాగేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ తాగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నానని. కానీ యాక్చువల్గా నాకైతే పర్సనల్గా అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మా బుడ్డి తల్లికి అలా అలవాటు అవ్వద్దని ఎవ్రీడే అయితే కంపల్సరీ మిల్క్ అయితే ఇస్తానండి. ఫస్ట్ హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాము. ఇంకా ఇది రైనింగ్ సీజన్ కాబట్టి ఎవ్రీడే హాట్ వాటర్ మార్నింగ్ తీసుకుంటే మంచిది. అలాగే తమ్ముడు కూడా సజెస్ట్ చేశాడు, రెన్సి పాపకి ఎవ్రీడే హాట్ వాటర్
వాటర్ ఇవ్వమని, ఎందుకంటే పిల్లలకి త్వరగా జలుబు అవ్వడము లేదంటే ఫీవర్ రావడము అవుతుంది కదా. సో మనం ముందే కొంచెం జాగ్రత్త పడితే మంచిది. ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తాను, తర్వాత మిల్క్ అయితే తాగేస్తామండి ఇద్దరం కలిసి. ఇంకా రెన్సి పాప అయితే ఒక దగ్గర కూర్చోవాలంటే టీవీ అయితే పెట్టాల్సిందే, అలా అని కంటిన్యూస్గా టీవీ అయితే చూడదండి. ఇంకా నేను ఇటు కిచెన్లో వర్క్ స్టార్ట్ చేశానంటే రెన్సి పాపని చూసుకుంటూ కనిపెట్టుకుంటూ ఉంటాను. ఇంకా తనని వదిలేస్తే మళ్ళీ కింద పడిపోతుందేమోనని భయము. ఇంకా ముందే జాగ్రత్త పడితే బాగుంటుంది కదా. ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పెట్టేస్తున్నాను, నానితే ఈజీగా రైస్ కుక్కర్లో అయిపోతుంది. అలా ఛానల్ గ్రిప్ రావడంతో చాలా హోప్స్ అయితే వచ్చాయి. ఇంకా మనకైతే హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ అయిపోతుంది, మనీ పర్పస్లో బాధ ఉండదులేండి అనుకున్నాను. కానీ మన ఛానల్ అన్ఎక్స్పెక్టెడ్గా వ్యూస్ అంతా తగ్గిపోయింది అన్నాను కదా. ఇంకా కొంచెం బాధ అయితే అనిపించింది. ఆ బాధలో ఇంకా ఫ్యామిలీ బాధలన్నీ ఇంకా రెడ్యూస్ అయిపోయాయి అన్నట్టు. అలా రెడ్యూస్ అయిపోవడం వల్ల నాకైతే కొన్ని రోజులు అసలు వీడియోస్ చేయకపోవడమే బెస్ట్ అనిపించింది. కానీ మనం షార్ట్ వీడియోస్ చేస్తే పెద్దగా మనీ కూడా మనకు జనరేట్ అవ్వదండి, లాంగ్ వీడియోస్కే మనీ అనేది జనరేట్ అవుతుంది. షార్ట్ వీడియోస్ అయితే ఈజీగా చేసేసేదాన్ని, లాంగ్ వీడియోస్ చేయాలంటే ఇంకా ఎవరేమైనా అనుకుంటారేమో అని భయం వేసేది. భయం అనేది పక్కన పెట్టేస్తే మనం తప్పు చేయనంత వరకు ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు. అలా నేను కొంచెం ధైర్యంగానే ఉంటాను. కానీ నా లైఫ్లో ఎంటర్ అయిన కొత్త పర్సన్స్ వల్ల నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. ఇంకా వాళ్ళ కోసం చాలా తగ్గి ఉన్నాను, కానీ వాళ్ళు అస్సలు తగ్గరు కూడా. ఇంకా మనం ఓపిక పట్టినంత కాలం వాళ్ళు ఇంకా మన సహనాన్ని పరీక్షిస్తారు, కానీ వాళ్ళైతే తగ్గిరారండి. అప్పుడైనా మనం రియలైజేషన్ అవ్వాల్సిందే. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవ్వరు మనకి ఫుడ్ తీసుకొచ్చి పెట్టరు. ఇంకా మన కాళ్ళ మీద మనమే నిలబడాలి, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దండి. అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడేంత వరకు మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇంకా మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు అనిపించింది. ఇంకా ఫైనల్గా నా పనులు నేను చేసుకోవాలి, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దు అనుకున్నాను. ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ కూడా చేస్తానండి, మీరు కూడా సపోర్ట్ చేయండి. మామూలుగా పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదండి, చెప్పే అంత ఈజీగా ఉండదు. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది, అంటే అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు అనుభవించే వస్తారు, కానీ పెద్ద అయ్యాక మాటలు అనేస్తూ ఉంటారు. ఇంకా మధ్యలో నల్ల వాటర్ వస్తే వాటర్ అయితే తీసుకొచ్చాను. ఇంకా బరువులు ఎత్తకూడదు అని నాకు తెలుసండి, కానీ తప్పదు, మనమే చేసుకోవాలి కదా. ఇంకా రెన్సి పాప కూడా చిన్న బిందె ఎత్తుతుందంట. ఇంకా తన హ్యాపీనెస్ కోసం మాత్రం అప్పుడప్పుడు అలా చేస్తాను. ఇంకా మా రెన్సి పాప చూడండి ఇక్కడ తిష్టేసేసింది, ఇంకేం చేస్తాం తప్పదు. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. నిన్న అక్క వాళ్ళు వచ్చారు, బ్రెడ్ తీసుకొచ్చారన్నట్టు. ఇంకా డైరెక్ట్ మిల్క్లో తాగడం అయితే నాకు ఇష్టం ఉండదు. ఇంకా రెన్సి పాప తినదనుకున్నాను యాక్చువల్గా, కానీ ఆమె బ్రెడ్ తింటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ టైంలో నేను బ్రెడ్ ఇస్తే అస్సలు తీసుకోదండి, తినదు, పాడు చేసేస్తుంది అన్నట్టు. అందుకే నేను ఎక్కువ ప్రియారిటీ బ్రెడ్ ఆమ్లెట్కే ఇస్తాను. అలా అని బ్రెడ్ మీద జామ్ పెట్టి ఇద్దామంటే రెన్సి పాపకి బ్రెడ్ మీద జామ్ పెడితే అస్సలు ఇష్టం ఉండదు, అంటే జామ్ని తినేస్తుంది. ఇంకా బాక్స్ నిండా జామ్ తినేయమన్నా తినేస్తుంది, ఐస్ క్రీమ్ లాగా తినేస్తుంది అన్నట్టు. ఇవ్వకపోతే ఫుల్ ఏడుస్తుంది. ఇంకా ఆ పని కంటే ఇదే బెస్ట్ అని బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఆమె కూడా హెల్ప్ చేస్తుందంట. మా రెన్సి పాపకి చాలా ఇష్టం అండి, మమ్మీకి ప్రతి పనిలో హెల్ప్ చేస్తుంది. గుడ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. పిల్లలు ఇప్పటి నుంచే నేర్చుకుంటే పెద్ద అయ్యాక మనకు రెస్ట్ దొరుకుతుంది కదా. నేనైతే మా అమ్మకి చాలా హెల్ప్ చేస్తానండి, వంట విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో. నేను ఇంటికాడ ఉంటే చాలు కంపల్సరీ అమ్మకి దాదాపు నేను వర్క్ చేయనియను, నేనే చేస్తాను. విలేజ్కి ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మ పనిచేసి వస్తుంది కాబట్టి మ్యాక్సిమం నేనే వర్క్ చేసి పెట్టేస్తాను. ఇంకా అమ్మ అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నట్టు. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటుంది, ఇంకా మనతోటి మాట్లాడడానికి టైం ఉంటుంది అన్నట్టు. ఇంకా నాకు అలవాటు ఉంది, బుడ్డిదానికి కూడా అదే అలవాటు వచ్చిందేమో తెలియదు, నేను చేసే ప్రతి పని చేస్తూ ఉంటుంది. ఇంకా ఈరోజు రెన్సి పాపకి స్కూల్ లేదు కదా, ఇంకా తన ఇష్టరాజ్యం అయిపోయింది. ఇంకా నేను కూడా పనులు స్లోగానే చేసుకుంటున్నానులేండి, ఇంకా ఓపిక అయితే ఉండదండి మార్నింగ్. కానీ రెన్సి పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మ్యాక్సిమం ఓపిక తెచ్చుకొని లంచ్ బాక్స్ కూడా కట్టేస్తాను. ఆఫ్టర్నూన్ అయితే నేను వెళ్ళలేను,
చాలా కష్టం అయిపోతుంది. ఇంకా మేము ఉండేది 3rd ఫ్లోర్ కాబట్టి 3 టైమ్స్ ఎక్కి దిగాలంటే కొంచెం కష్టంతో కూడుకున్నదే. అందుకే నేను మార్నింగే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. స్కూల్లో ఆయా వాళ్ళు ఉంటారండి, వాళ్ళు కలిపి ఇచ్చేస్తారు రెన్సి పాపకి. ఇంకా రెన్సి పాప స్పూన్తో ఈజీగా తినేస్తుంది అన్నట్టు. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది, రెన్సి పాపకి వేడివేడిగా ఇచ్చేయాలి. ఇంకా నేనైతే బ్రెడ్ ఆమ్లెట్లో ఈరోజు ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే బీన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసానండి. ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు, ఇంట్లో లేదు కాబట్టి వేయలేదు. ఇవన్నీ స్మాష్ చేసిన తర్వాత లైట్గా ఉప్పు, కారం, అలాగే మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కలిపేసిన తర్వాత ఆమ్లెట్ లెక్క వేసుకొని బ్రెడ్ కూడా రోస్ట్ చేసుకుంటే బాగుంటుందండి, రోస్ట్ చేయకపోయినా పర్లేదు. నేనైతే రెన్సి పాపకి ఘీ తోటి రోస్ట్ చేస్తాను. ఇంకా ఆమ్లెట్ మీద బ్రెడ్ పెట్టేసి ఇంకా 2 సైడ్స్ తిప్పేస్తే సరిపోతుంది. ఇంకా వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేను రెన్సి పాప అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే మాప్ క్లీనర్ వేయాలి ఇంట్లో, కానీ కొంచెం ఓపిక లేదు. ఇంకా రేపు వేస్తాను, ఎందుకంటే రెన్సి పాప ఇంట్లో ఉంది కాబట్టి కొంచెం ఓపిక ఉండదులేండి. ఎందుకంటే తను నేను చేసే పని కూడా మళ్ళీ హెల్ప్ చేస్తా అంటది. ఇంకా తనతోటి అరుచుకుంటూ పని చేయాలంటే అంత ఓపిక కూడా ఉండదు. అందుకే రేపు చేద్దామని ఈరోజైతే చేయలేదు. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, ఫస్ట్ అయితే నానబెట్టేద్దాం అనుకున్నాను. ఇంకా ఇంట్లో సర్పు కూడా అయిపోయింది, ఇంకా రేపు తీసుకురావాలి. అందుకే ఇంకా డైరెక్ట్ నానబెట్టేశాను. కొంచెంసేపు నానిన తర్వాత ఇంకా ఉతికేస్తానన్నట్టు. నేనే బట్టలు వాష్ చేసుకుంటానండి, కొంచెం ఇబ్బందే కానీ తప్పదు. ఇంకా నేను ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నాకు వీడియోస్ ఎడిటింగ్ చేయాలన్నా, వీడియోస్ పోస్ట్ చేయడం అన్నా, తీయడం అన్నా చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకే రెన్సి పాప వీడియోస్ తీసి నేను పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. ఒకసారి చెక్అవుట్ చేయండి, నెహన్వి ప్రిన్సెస్ అని ఉంటుంది. 22K ఫాలోవర్స్ ఉన్నారు. రెన్సి పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఫైనల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టింది మాత్రం 1.5 ఇయర్ దాకా వస్తుందండి. దాంట్లో 6 మంత్స్ అయితే నేను పెద్దగా వర్క్ చేయలేదనుకోండి. 1 ఇయర్ అయితే మ్యాక్సిమం ఎఫర్ట్ అయితే పెట్టాను. యాక్చువల్గా నేను ఇక్కడ కూర్చున్నాను కదా, హైట్లో లేదు. హైట్లో ఉంటే కొంచెం ఇబ్బంది అవ్వకపోయేది, హైట్ తక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది బట్టలు పిండేటప్పుడు. ఇంకా ఎంటర్ అయిపోయింది మన అల్లరి పిడుగు. ఇంకా మన ఛానల్ విషయానికి వచ్చేస్తే అసలు ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అక్క అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. క్లియర్గా చెప్తాను, ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా, ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది అన్నీ చెప్తాను. ఇంకా ఫైనల్గా బట్టలు అయితే పిండేస్తున్నాను. ఇంకా మా బుడ్డితల్లి కూడా హెల్ప్ చేస్తుందిలే. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ చేద్దామని అయితే అనుకున్నాను. నాకైతే చేయడం రాదు, ఒకసారి చేశాను, కొంచెం మాడింది. ఇంకా ఎలా అయినా సరే ఈరోజు బాగా చేయాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. మౌని వాళ్ళ మమ్మీ చేస్తుంది, నాకైతే చాలా ఇష్టం అండి, అప్పటి నుంచి తినాలనిపిస్తుంది. అందుకే ఈరోజు అయితే ట్రై చేశాను. ఫైనల్గా కర్రీ చూడడానికి అయితే బాగుంది, టేస్ట్ చూశాక ఎలా ఉంటుందో కూడా చెప్తాను. బట్టలు పిండింది నేనైతే. మా రెన్సి పాప అలసిపోయిందంట, కీరదోసకాయ కట్ చేయించుకొని మరి తిన్నది. ఇంకా తనకైతే బాతింగ్ చేపించేశాను. ఇంకా ఫైనల్గా రెడీ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే అద్దం చూసుకుంటూనే ఉంటుంది. ఆ అలవాటు ఎలా వచ్చిందో తెలియదు. ఇంకా రెన్సి పాప ఇప్పుడు రీడింగ్ టైం. ఇంకా స్లేట్ తీసుకుంది. నేను పొరపాటున హోంవర్క్ చేసుకోవాలని చెప్పాను, అందుకే బుక్స్ తీసుకురా, ఫస్ట్ బుక్స్ హోంవర్క్ చేస్తాను అని చెప్తుంది. లేదు నువ్వు 1, 2, 3 దిద్దితేనే తీసుకొస్తానని ఇక్కడ కూర్చోబెట్టాను. యాక్చువల్గా నేనైతే ఏం ఫోర్స్ చేయనండి, తనే ఇష్టంగా నేర్చుకుంటుంది. పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కూడా కొంచెం ఫోర్స్ చేస్తే తప్పేం లేదులేండి. రెన్సి పాపకి స్లేట్ మీద ఏబీసీలు ఏమైనా నేర్చుకోవాలంటే బాగా కష్టంతో కూడిన పని. అదే బుక్ మీద రాయమంటే మాత్రం ఇరగా రాసేస్తుంది. కానీ బుక్ ఇంపార్టెంట్ కాదు కదా ప్రజెంట్, తను నర్సరీ కాబట్టి ఇంకా స్లేట్ కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. ఇప్పుడు టైం 12:30 అవుతుందండి. ఇంకా రెన్సి పాపని 1/2 అవర్ హోంవర్క్ చేపించేసి లంచ్ తినిపించేసి పడుకోబెడతాను. ఇంకా అప్పుడు నాకు కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది కదా. ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసి.